हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
యజ్ఞం చేయడానికి అగ్నిని రగులు కొల్పినట్టుగా ఈ 7 శ్లోకాలు మనం గానం చేసుకోవటం జరిగింది. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 188వ పాఠము 17/9/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలకు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. ఇక్కడ ఏంటంటే మీరు మోరల్ లెసన్స్ లాగా నీతి పాఠాలు చెప్పడం కాదు. ఎలాగ ఉండండి, ఇలాగ ఉండండి. ఎట్లా ఉంటారు? వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క పరిణామాన్ని, ఆ పరిణామ అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళు ఏ నిచ్చెన మెట్టు మీద ఉన్నారో ఆ నిచ్చెన మెట్టుకు సంబంధించిన విషయాలతో వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఆ నిచ్చెన మెట్టు మీద ఉన్నవాడిని ఆ పై నిచ్చెన మెట్టు మీదకి సంబంధించి ఇంకా చిట్ట చివరి మెట్టుకి సంబంధించిన విషయాలతో మీరు ఉండండి అంటే కొంచెం కష్టమవుతుంది. అందుకని ఇక ఈ కలియుగంకి వచ్చేటప్పుడు కల్లా పద్ధతి మార్చారు. మీరు ఇట్లా ఉండండి, అలా ఉండండి చెప్పడం లేదు. బాబు, మనం ఎక్కడైతే ఉన్నామో ఆ సృష్టికి సంబంధించిన విషయం ఇది. మీ ఇష్టం, మీరే ఆలోచించుకోండి. నచ్చితే అనుసరించండి అన్నట్టుగా విషయం ఇది అంతే. ఇప్పుడేమవుతుంది? విన్నంత మాత్రాన
మనలో మార్పులు జరగటం ప్రారంభమవుతుంది. ఎందుకంటే అతని గురించిన విషయం మనం చెప్పటం లేదు. దాంతో అతని మీద ఒత్తిడి లేదు. అతని మీద ఒత్తిడి లేకపోవటంతో అతను రిలాక్స్‌డ్‌గా, హాయిగా, ఖాళీగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ అమెరికా కూర్పుకి సంబంధించిన విషయం వెళ్ళిపోతుందో, ఆ ఖాళీ పూరింపబడుతుంది. పూరింపబడి అరే! మనం ఇక్కడ ఇలాగ ఉండాల్సిన విధంగా ఉండాలి కదా! దీనికి అనుగుణంగా మనం గాలి వాలుకి తగినట్టుగా తెరచాపని తిప్పాలి కదా! ప్రయాణం హాయిగా సాగిపోతుంది. అదే గాలి వాలుకి గాకుండా తెరచాపని వ్యతిరేక దిశలోకి పెట్టుకుంటే మరింత భారమవుతుంది ప్రయాణం. కాబట్టి గాలి వాలును అనుసరించి తెరచాపను ఎత్తటమా? గాలి వాలుకి వ్యతిరేకంగా ఎత్తటమా? ఇక్కడ తెలిసిపోతుంది మనకి. ఇట్లా అతని మీద ఒత్తిడి లేకుండా మనం ఇక్కడ బోధించడం జరుగుతుంది. బోధన అన్నా అన్నామంటే బోధన అని అంటానికి ఉందా? లేదు. బోధన అంటే బోధన కాదు. అలాగని మరి ఇది బోధన కాదా అంటే మళ్ళీ బోధన అవుతుంది. అట్లా బోధన అయ్యి అవ్వనట్టుగా అన్నట్టుగా. చెప్పి చెప్పనట్టుగా. ఉన్న విషయం బహిర్గతం చేయటం. మీ ఇష్టం. ఆ పద్ధతిలో ద సీక్రెట్ డాక్టరీన్ అందింపబడింది. ఆ పద్ధతిలో మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ఏ గ్రంథమైనా గాని, మనం ఏ విషయమైనా గాని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, అది ఏ పద్ధతిలో ఇవ్వబడింది. అది తెలియాలి మనకు ముందు. అది తెలిస్తే ఆ పద్ధతిలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తేలికైపోతుంది. అది ఒక పద్ధతిలో ఇవ్వబడుతుంది. మనం ఒక పద్ధతిలో దాన్ని చూద్దాం, దాన్ని తెలుసుకుందాం అని వెళితే అది ఎంతకీ మనకి దర్శనం ఇవ్వదు. ఇంతకీ మనకి తెలివిడి అవ్వదు. కాబట్టి అది ఏ పద్ధతిలో ఇవ్వబడింది. ఆ పద్ధతిలో మనం గూడా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఈ మహాయజ్ఞ కార్యక్రమము అన్నాము. ఇందుకే ముందు ఆ 7 శ్లోకాలతో అగ్నిని రగులు కొలిపాము. యజ్ఞము నిరాఘాటంగా జరిగిపోతూ ఉంది. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other.
మనం సంఖ్యల గురించి ఆ సంఖ్యలకి ఆ సంఖ్యను సంకేతిస్తూ రేఖాగణిత ఆకారాలతో బొమ్మలు చిత్రం ఇవ్వబడింది మనకు. 1 అంటే నిలువు గీత, వర్టికల్ లైన్. 3 ట్రయాంగిల్, 4 స్క్వేర్, 5 పాయింటెడ్ స్టార్. ఇట్లాగా 5 మన ఆల్జెబ్రాలోని బీజగణితానికి సంబంధించి వృత్తానికి సంబంధించిన దాంట్లో పై అనేది వస్తుంది మనకి. ఆ పై యొక్క వాల్యూ 22/7 3.1415 అలాగ వస్తుంది కదా. వాటిని ఎందుకంటే అది ఎందుకు ప్రత్యేకంగా మనకి అందింపబడింది అంటే సృష్టి ప్రారంభంలో విషయం అది. సృష్టి ఎలాగా బహిర్గతం అవుతుందో అట్లా మనం నేరుగా ఆ రేఖాగణిత ఆకారాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, ఈ అంకెలకి ఆ రేఖాగణిత ఆకారాలకు ఉన్న సంబంధం గురించి చెప్పుకుంటే అది సగం చెప్పుకున్నట్టు అవుతుంది. ముందు సంఖ్యల గురించిన వివరం మనకు అందాలి. అందితే అప్పుడు దీనికి దానికి ఉన్న సంబంధం ఏంటనేది ఇంకా స్పష్టంగా అవగాహన అవుతుంది. అని చెప్పి మనం ఇక్కడ కృష్ణమాచార్య గారు ఇచ్చినటువంటి స్పిరిచువల్ సైకాలజీ గ్రంథంలోని ఆకల్ట్ కీబోర్డ్ అన్న దాంట్లో మనం చూసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. కీబోర్డ్ మనం ఎదురుగా కంప్యూటర్ ఉంది, కానీ అది ఓన్లీ ఆ స్క్రీన్ బ్లాక్ గా ఉంది. స్క్రీన్ మీద ఏమీ డిస్ప్లే అవటం లేదు. అంటే నిద్రాస్థితిలో ఉన్నట్టుగా ఉంది, క్లోజ్ అయిపోయి నిద్రాస్థితిలో ఉంది అన్నట్టుగా ఉంది. మరి దాన్ని మేల్కొలిపి దాంతో పని చేయటం, ఆ స్క్రీన్ మీదకి మనకు కావలసిన విషయాలన్నిటినీ ప్రదర్శించేటట్టుగా డిస్ప్లే అయ్యేటట్టుగా చేయటం ఎలాగా? కీబోర్డ్ మన ఎదురుగా ఉంది. కీబోర్డ్ మనకి కంప్యూటర్లో సమస్తం ఉంది, కానీ మనకు బయటికి ఏమీ లేనట్టుగా ఉంది. దాంట్లో ఉన్నదంతా వ్యక్తం అయ్యేటట్టు చేయాలి అంటే దాన్ని నియంత్రించేది, దాన్ని ఆపరేట్ చేసేది ఆ కీబోర్డ్ మనకు అవసరం. ఆ కీబోర్డు ద్వారా దాంట్లో ఉన్నటువంటిది మనకి ఏదేదైతే అవసరం ఉందో అవన్నీ బయటికి తెచ్చుకుంటున్నాం మనం. అట్లాగే సృష్టి ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది, ప్రళయ స్థితిలో ఉంది. అక్కడి నుంచి వెళ్ళి వ్యక్తి సృష్టిలోకి రావాలి. ఎట్లా వస్తుంది? కీబోర్డ్, ఆకల్ట్ కీబోర్డ్. ఆ కీబోర్డు గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అంటే కంప్యూటర్ గురించి తెలుసుకోవడం ఎంత అవసరమో దాన్ని నియంత్రించేటటువంటి కీబోర్డు గురించి కూడా తెలుసుకోవడం అంతకన్నా అవసరం. అలాగే సృష్టి గురించి విషయం తెలుసుకోవడం ఎంత అవసరమో ఆ సృష్టిని నియంత్రిస్తున్నటువంటి కీబోర్డ్ ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడం అంతే అవసరం. మనం ముందు దీని గురించి తెలుసుకుంటున్నాం. There are certain symbols with which you should be acquainted, and there is a keyboard which he has to operate. మనకి ఇక్కడ ఉన్న కీబోర్డ్ ఏంటన్నమాట? సింబల్స్, సంకేతాలు, సంకేత చిత్రం, చిహ్నాలు, గుర్తులుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి మనకి కీబోర్డుగా ఇక్కడ పనిచేస్తుంది. సంప్రదాయంగా
ఒక వస్తువుకి, ఒక విధానానికి వేరొక దానిని సూచించటం సంకేతంగా. మన అక్షరాలన్నీ సంకేతాలే. ఆ అని పలుకుతున్నాము. ఆ శబ్దానికి ఒక ఆకారం పెట్టాము అక్కడ. సౌండ్ అక్కడ షేప్. ఈ రెండిటికి మధ్యన ఉన్న సంబంధం చూడండి. అట్లా అటువంటి సంకేతాలతో నిండి ఉంది సమస్తం. సింబల్స్‌తో నిండి ఉంది. మొత్తం సృష్టంతా కూడా. Certain symbols there are certain symbols. ఇట్లా సింబల్స్ అన్ని రకాలుగా మనకు ఎదురుగా ఉన్నాయి. విత్ విచ్ యూ షుడ్ బి అక్వైంటెడ్. వాటితో మనం పరిచయం చేసుకోవటం. వాటితో పరిచయం చేసుకోవటం అంటే ఎదురుగా మనకి ఏదున్నా గానీ అది ఒక దాని యొక్క సంకేతము, ఒక దాని యొక్క చిహ్నము, ఒక దాని యొక్క సింబల్. అప్పుడు దేని యొక్క సింబల్ అది అన్న దానికి అప్పుడు వెళ్తాం. ముందు ఇది తెలియాలి కదా! ఒక దాని యొక్క సింబల్ అనేది మనకు తెలియాలి. కాబట్టి ఇవన్నీ మనకు ఎదురుగా ఉన్న సమస్తము ఒక దాని యొక్క సింబల్. ఒక విషయాన్ని తెలియచేసేది అంతా. అండ్ దేర్ ఈస్ ఎ కీబోర్డ్. దాంతో పరిచయం పెంచుకుంటూ ఆ సింబల్స్‌తో, ఆ చిహ్నాలతో మనం పరిచయం పెంచుకుంటూ అండ్ దేర్ ఈస్ ఎ కీబోర్డ్ విచ్ హి హాస్ టు ఆపరేట్. అది దేనికి సంకేతిస్తోంది? దాని వెనక ఉన్నదేంటి? అన్నదాన్ని. ఆ చిహ్నము దేన్ని తెలియజేస్తోంది? మనం 3 సింహాలు, 3 సింహాల బొమ్మలు. అది ఉండేటప్పటికల్లా ఏంటి? అది మన అధికారిక ముద్ర అది. ప్రభుత్వానికి సంబంధించి, మన దేశానికి సంబంధించిన అధికార ముద్ర. అట్లాగే మనం తోక నోటిలోకి వచ్చినట్టుగా దాని మధ్యలో అధో త్రిభుజి, ఊర్ధ్వ త్రిభుజి ఇట్లా ఈ సింబల్. ఇది చూడంగానే ఇదేంటి? దేనికి చిహ్నంగా, దేనికి సంకేతంగా ఇది ఇక్కడ ఉంది. అంటే దివ్య జ్ఞాన సమాజము అన్న ఒక సంస్థ ఏర్పాటు చేయబడి, ఆ సంస్థ యొక్క లక్ష్యం మొత్తం దేనికి ఏర్పాటు చేయబడుతుందో అది ఆ చిన్న సింబల్స్, ఆ చిన్న చిహ్నంలో రాజముద్రికగా అది మనకిచ్చి అధికారిక ముద్రగా మనకిచ్చేది. దాని ద్వారా తెలుసుకోవటం. అట్లా వాటిని చిహ్నాలని పరిచయం చేసుకోవటము, అది ఎందుకు ఇవ్వబడింది? దేనికి సంకేతంగా ఇవ్వబడింది తెలుసుకోవటం. దానికి కీబోర్డ్ ఒకటి ఉన్నది. అట్లా దేనికి ఇవ్వబడింది ఇది అన్నదానికి దేర్ ఈస్ ఎ కీబోర్డ్ విచ్ హి హాస్ టు ఆపరేట్. ఆ కీబోర్డ్ ద్వారా మనం వీటిని నియంత్రించటం, వీటిని తెలుసుకోవటం. The symbols are of 2 types. సింబల్ అనంగానే మళ్ళీ ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ గుర్తులన్నీ కూడా, చిహ్నాలన్నీ కూడా 2 విధాలుగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. 2 టైప్స్ 2 విధాలుగా ఉంది అని మనకి తెలుస్తుంది. ఏంటవి? Those symbols are of 2 types, man-made and natural. కొన్ని మానవునిచే నిర్మితమైనవి, మానవునిచే తయారు చేయబడినవి. మానవ నిర్మితంగా ఏర్పడినవి కొన్ని చిహ్నాలు, కొన్ని సింబల్స్. కొన్ని న్యాచురల్, కొన్ని సహజ సిద్ధంగా ఏర్పడ్డవి, ప్రకృతి సిద్ధంగా అవి ఏర్పడినవి కొన్ని.
ఎందుకంటే ఇట్లా ఈ సింబల్స్ ని మనం చూస్తున్నప్పుడు ఇవి ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఏర్పడ్డ చిహ్నమా ఇది? ఇది ప్రకృతి చేత నిర్మించబడిన చిహ్నమా? లేకపోతే మానవుని చేత నిర్మించబడిన చిహ్నమా? ఆ విభాగం కావాలి మనకు. ఆ విశ్లేషణ. అది లేకపోతే 2 ఒకే రకంగా కనిపిస్తాయి మనకి. దాంట్లో ఉన్న విషయం మనకి బయటికి రావడం కష్టమవుతుంది. ఇప్పుడు సామాన్యంగా ఉన్న చిహ్నాలన్నీ గూడా ప్రకృతి సిద్ధంగా ఉన్నవే. మనమే ఒక సింబల్. మ్యాన్ ఈజ్ ఒక వన్ సింబల్. దేనికి? ఈ యూనివర్స్‌కి ఒక సింబల్‌గా మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. విశ్వం మొత్తానికి సంబంధించి ఎలా ఉంటుంది అంటే, ఇగో శిరస్సు నుంచి పాదం వరకు 2 చేతులు, 2 కాళ్ళు, మిగతా దేహావయవాలు మొత్తం కలిపి ఆ విశ్వానికి చిహ్నంగా, విశ్వానికి సంకేతంగా మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. విశ్వం గురించి తెలుసుకోవాలి. విశ్వమేమో మనకి అంతుబట్టేది కాదు. మన ఊహకి అందేది కాదు. మనం కొంతవరకే దాన్ని తెలుసుకోగలుగుతాము. తెలుసుకునేది ఏదో కొంచెం ఉంటే, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మరి ఎలాగా తెలుస్తుంది ఇదంతా? ఇగో మానవుడిని పట్టుకో. విశ్వం యొక్క చిహ్నం, సింబల్ మానవుడు. మ్యాన్. అతని ద్వారా మొత్తం విశ్వానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం. సింబల్ అంటేనే అది దేన్నైతే తెలియజేయటానికి అక్కడ అది నిలబడి ఉందో, మొత్తం విషయాలు ఆ సింబల్ ద్వారా, ఆ చిహ్నం ద్వారా మనకు అందింపబడుతుంది. Natural symbols are those symbols that are presented by nature to the mind of man. సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా ఉన్న చిహ్నాలన్నీ కూడా ప్రెజెంటెడ్ బై నేచర్. ప్రకృతి ప్రసాదించిందది. ఆ సింబల్స్ అన్నీ కూడా. టు ద మైండ్ ఆఫ్ మ్యాన్. అంటే మనం మళ్ళీ అర్థం చేసుకునేటట్టుగా. దే ఆర్ మెయిన్లీ ఆఫ్ 4 టైప్స్. మళ్ళీ ఈ మ్యాన్ మేడ్ కాకుండా నేచర్ మేడ్ ఏదైతే ఉందో, ప్రకృతి నిర్మితమైన సింబల్స్, ప్రకృతి సిద్ధమైనటువంటి సింబల్స్, చిహ్నాలు అవి 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విభాగం ఏంటంటే ప్రాథమికంగా మొత్తంగా చూసుకుని మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఎన్నో విభాగాలు ఉండొచ్చు. ఓవరాల్‌గా అసలు ఎన్ని విభాగాలు ఇది అన్నట్టుగా మనం తెలుసుకోవడానికి 4 టైప్స్. 4 విధాలుగా ఉందది. ఏంటవి? కలర్, సౌండ్, షేప్ అండ్ నంబర్. మరి ఈ 4 విభాగాల్లో ఒకటి నంబరు, సంఖ్య అన్నది. అంకెలు ఈ 4 విభాగాల్లో ఒకటి. మరి నేరుగా మనం అంకెల్లోకి వెళ్ళిపోయామంటే, అంకెలకి సంబంధించిన సంకేతం ఏంటో తెలుసుకుందామని వెళ్ళిపోతే, అప్పుడు ఈ మూడిటితో కలిసి ఉన్నటువంటి ఆ విషయం మనకు తెలీదు. అట్లాగే నేచురల్ మేడ్, మ్యాన్ మేడ్ అన్న 2 విభాగాలకి సంబంధించి నేచురల్ మేడ్‌కి సంబంధించింది ఇది అన్న విషయము మనకు తెలీదు. ఇప్పుడు ముందు దాని గురించి మనం ప్రాథమికంగా మూలంగా ఉన్న విషయం మనం తెలుసుకుంటూ ఉంటే, అప్పుడు ఇక్కడ ఎఫెక్ట్‌గా ఉన్నది ఏదైతే ఉందో అది మనకి తెలుస్తుంది. సింబల్ ఏంటి? ఎఫెక్ట్. చిహ్నం ఎప్పుడు కూడా ఇది ఎఫెక్ట్. ఎఫెక్ట్ ఉంది అంటే అర్థం ఏంటి? కాజ్. దాంట్లోనే ఉంటుంది. దాని వెనకే ఉంటుంది. దాని కాజ్ యొక్క ఎఫెక్ట్ ఇది. కాజ్ గురించి మనకి తెలియటానికి, కారణం గురించి మనకి తెలియచెప్పడానికి ఈ కార్యము అనే ఈ సింబల్ అక్కడ నిలబడింది. బట్ 4 టైప్స్ కలర్,
రంగు, వర్ణము, సౌండ్, శబ్దము, షేప్, ఆకారము, అండ్ నెంబర్, సంఖ్య. All these symbols should be used by an occultist in a particular way. కీబోర్డ్ మనకి 4-5 వరుసల్లో ఒక్కొక్క వరుసకి ఒక 12-15 మీటర్లు ఉంటాయి కదా, కీస్ ఉంటాయి. అంత పెద్ద కీబోర్డ్ కాకుండా చాలా చిన్న కీబోర్డ్ ఇది, ఆకల్ట్ కీబోర్డ్. గుప్తముగా, రహస్యముగా ఉన్నటువంటి ఈ కీబోర్డ్ ఏంటి, చాలా తక్కువ మీటర్లు ఉన్నవి. ఏంటి ప్రధానంగా ఆ 4 మీటర్లు, ఆ 4 కీస్ ఏంటవి? కలర్, సౌండ్, షేప్ అండ్ నెంబర్. All these symbols should be used by an occultist in a particular way. ఆకల్టిస్ట్ అంటే మనం చేస్తున్న పనికి సంబంధించి ఎవరైతే ఎదురుగా కనబడే, స్థూలంగా కనబడుతున్నటువంటి, బాహ్యంగా కనబడుతున్నటువంటి దానితో సంతృప్తి పడకుండా ఈ బాహ్యాన్ని నడుపుతున్నటువంటిది, ఈ బాహ్యానికి ఆధారమైనటువంటిది, ఈ బాహ్యం అనే ఎఫెక్ట్, ఈ కార్యము ఏదైతే ఉందో, ఈ కార్యానికి కారణం ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడానికి, అది అనుభూతి చెందడానికి ప్రయత్నం చేసేవాడు ఆకల్టిస్ట్. గుప్తముగా ఉన్నది, కనబడకుండా ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు, దాన్ని దర్శించేవాడు. వాళ్ళకి should be used by all these symbols should be used by an occultist in a particular way. ఈ 4 కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిలో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని ఉపయోగించి మనం వాటి యొక్క రహస్యాల్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. The process of meditation requires these 4 types of symbols for gradual unfolding of his consciousness. అన్ని చోట్ల ఇది మనకి ఉపయోగపడుతుంటుంది ఈ పద్ధతి. ప్రధానంగా మనం మెడిటేషన్ కూర్చున్నామన్నాం, ధ్యానానికి సంబంధించి మరి ఒక రూపం, అయితే ఒక శబ్దం, ఒక రంగు, ఇట్లా దీన్ని అంటుంటారు కదా. ఈ ధ్యాన సాధన చేయించేవాళ్ళు ఈ పద్ధతిలో చేయండి ధ్యాన సాధన అని ఈ 4 మీద పూర్తిగా చెప్తూ ఉంటారు. కలర్, సౌండ్, షేప్, నెంబర్. గ్రాడ్యువల్ ఎందుకు ఇవి అంటే ఫర్ గ్రాడ్యువల్ అన్ఫోల్డింగ్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్. మొత్తం చాప చుట్టినట్టుగా ఉంది మనకి ఇప్పుడు పరిస్థితి. మన యొక్క ప్రజ్ఞ ఏమైంది, ముడుచుకుపోయి ఉంది, చాప చుట్టినట్టు అయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, అన్ఫోల్డింగ్. చాపని మళ్ళీ మామూలుగా విప్పి పరచాలి, చాపని పరిచి పెట్టాలి అక్కడ అన్నట్టుగా. ఆ ముడుచుకుపోయి ఉన్న దాన్ని విప్పటం, వికసింప చేయటం. అది వికాసంతోనే ఉంది, ప్రజ్ఞ వెలుగుతూనే ఉంది. దానికి మూత వేసేసాం, దాన్ని ఇంకో దాంతో కప్పి ఉంచాం. ఏది స్థూలము అనే దాంతో కప్పివేయబడింది. అంటే ఘనస్థితి ఏదైతే ఉందో, పృథ్వీ స్థితి వచ్చేటప్పుడు కల్లా అది కప్పివేయబడింది, స్థూలంతో కప్పివేయబడింది, బాహ్య ఆకారంతో కప్పివేయబడింది ఆ ప్రజ్ఞ. అది
నెమ్మదిగా ఆ కప్పివేయబడింది విప్పేటట్టుగా, తెరిచేటట్టుగా, వికసించేటట్టుగా మనం చేయటం. అంటే స్థూలాన్ని సూక్ష్మంగా మార్చటం. మంచుగడ్డని నీరుగా మార్చటం. అంతే, ఇంకేం లేదు. ఉన్నది నీరే మంచుగడ్డలో. కానీ మంచుగడ్డ అంటున్నాం మనం. అది జలము అనంటే అది మంచుగడ్డగా ఉన్నా పర్వాలేదు. కానీ జలము అనే దాని యొక్క అసలైన స్థితి తెలిసేటప్పటికల్లా పూర్తిగా మన ప్రజ్ఞ వికసించినట్టు అయిపోతుంది. అది మంచుగడ్డ అంటుంటే అది మన ప్రజ్ఞకి మొత్తం మూసేసినట్టు అయిపోయింది. ప్రజ్ఞని మూసివేసినట్టు అయింది. బట్ అన్ఫోల్డింగ్, గ్రాడ్యువల్ అన్ఫోల్డింగ్, అది క్రమక్రమంగా దాన్ని వికసింప చేసుకోవటం. అంటే దానికి అడ్డుగా ఉన్నదని ఏదైతే అంటున్నామో దాన్ని తీసి పక్కన పెట్టడం కాదు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఇది అడ్డంగా ఉందండి. ఇది మొత్తం కప్పేసి ఉంది. ఇది అందుకని కప్పేసింది ఏదైతే ఉందో దీన్ని తీసి పక్కన పారేయండి. అప్పుడు మన ప్రజ్ఞ పూర్తిగా వికాసంతో, వెలుగుతో నిండిపోయి ఉంటుంది. మరి ఆ పక్కన పారేసింది ఏంటి మరి? లేదు, పారేయటం లేదు. మూత తీసేసి పారేయటం లేదు. ఆ మూతే ప్రజ్ఞ. అంతే. మరి మంచుగడ్డే కదా జలం. మంచుగడ్డని ఇసిరి అవతల కొట్టేసి ఆ జలం ఇది అని చెప్పడానికి ఉందా మనకి? అన్ఫోల్డింగ్ ఆఫ్ కాన్షియస్నెస్, క్రమ వికాసం, గ్రాడ్యువల్ అన్ఫోల్డింగ్ ఆఫ్ కాన్షియస్నెస్, ప్రజ్ఞ క్రమంగా వికసించటం. అంటే ఇప్పుడేదో మూత దానికి అడ్డుగా ఉంది, ఏదో కప్పబడిపోయినట్టుగా అయింది అని కదా చెప్పుకుంటున్నాం. అందువల్ల ఏదైతే కప్పివేయబడిందో దాన్ని తీసేసి పక్కన పెట్టేసి అప్పుడు మనకి యాక్టివ్తో ఉన్నటువంటి ఆ కాన్షియస్నెస్, వెలుగుతో వికసిస్తున్నటువంటి ఆ కాన్షియస్నెస్ ప్రజ్ఞని మనం దర్శించవచ్చు అని అనుకుంటున్నాం. కానీ అట్లా కాదు. ఏదైతే మూత వేశారు, అడ్డంగా ఉంది అని అనుకుంటున్నామో ఆ అడ్డంగా ఉందే కాన్షియస్నెస్. ఆ మంచుగడ్డే జలం. మంచుగడ్డ నీరుగా మారక్కర్లేదు. మంచుగడ్డ జలమే మంచుగడ్డగా రూపాంతరం చెందింది. అంటే ఈ కాన్షియస్నెస్ మొత్తం ఎట్లాగా అయిపోయింది? ఫోల్డింగ్ అయిపోయినట్టుగా అయిపోయింది, మడతబడినట్టుగా అయిపోయింది. ఆ మడతంతా ఎవరు? కాన్షియస్నెస్ అట్లా రూపాంతరం చెందింది. ఇప్పుడు అన్ఫోల్డింగ్ అంటే తనే అంతకు ముందున్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి మనం తెలియజేయటం అన్నట్టుగా. అది ఈ కీబోర్డు ద్వారా. The process of meditation requires these 4 types of symbols for gradual unfolding of his consciousness. మన ప్రజ్ఞ పూర్తిగా వికసించి దాని అనుభూతి పొందటం. ఆ ప్రజ్ఞకి సంబంధించిన అనుభూతి పొందటం అనేది ఈ 4 ఏవైతే ఉన్నాయో సింబల్స్ గా. ఈ 4 సింబల్స్ ఏంటి మళ్ళీ? నేచర్ మేడ్, మ్యాన్ మేడ్, నేచర్ మేడ్ అని 2 విభాగాలు ముందు చేసుకున్నాం కదా. ఇది నేచర్ మేడ్ కి సంబంధించిన సింబల్. కాబట్టి జలము మంచుగడ్డగా మారింది. ఇప్పుడు మనం జలం కావాలి మనకి పూర్తిగా వికసించడము అంటే జలము అనే ఈ 2 వరకు మనం ఆలోచిస్తే ఇంకా మిగతా ఉండొచ్చు. అది మిగతా దానికి కూడా అదే పద్ధతి.
జలం దగ్గరకు వచ్చాము. జలం దానికి ప్రత్యేక అస్తిత్వం లేదు. మంచుగడ్డకి ఎలాగైతే ప్రత్యేక అస్తిత్వం లేదు, జలమే మంచుగడ్డగా మారిందో, జలానికి దగ్గరికి వెళితే దానికి ప్రత్యేక అస్తిత్వం లేదు. అది 2 వాయువుల కలయిక ద్వారా జలం ఏర్పడింది. ఆ వాయువులు లేకపోతే ఈ జలం లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ అన్‌ఫోల్డింగ్ అంటే ఫోల్డింగ్‌గా ఎట్లాగుంది? జలంతో ఫోల్డింగ్ అయినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ చూస్తే. మరి అన్‌ఫోల్డింగ్ ఎలాగా? జలాన్ని పక్కన పెట్టేసి ఇంకా పైకి వెళదాం మనం. అక్కర్లేదు. ఇది వాయువులతో ఏర్పడినది అని తెలిస్తే చాలు మనకి. అందుకే అవగాహన ఎట్లాగా దీని యొక్క అమరిక, కూర్పు. దాంతో మనం ఇక్కడే కూర్చుని, ఇక్కడ ఇప్పటి వరకు ఏదైతే మనకు అడ్డుగా ఉందని అనుకుంటున్నామో, మనకి చుట్టేసినట్టుగా అయిపోయి, ఆ లోపల ఉన్నది బయటకు కనపడకుండా చుట్టివేసినట్టుగా అయిపోయి ఏదైతే ఉందో, ఆ చుట్టివేసిందే అట్లా రూపాంతరం చెందిందది. లోపల ఉన్నది ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో కాన్షియస్‌నెస్ ఇట్లా రూపాంతరం చెందింది. అన్నది మనకి అవగాహన అయితే చాలిక. ఇంక ఇక్కడ భౌతికంగానే ఉంటాం. కానీ భౌతికమేది మనకి? భౌతికంగా అసలైంది ఏదైతే ఉందో, ఈ మొత్తానికి ఆధారమైంది. అదే ఇక్కడ రూపాంతరం చెందుతూ ప్రస్తుతం ఈ రూపంలో ఉంది. ఈ షేప్‌లో ఉంది. ఈ కలర్‌లో ఉంది. ఈ సౌండ్ వస్తుంది. ఈ నంబర్‌కి తెలియచేస్తుంది అన్నట్టుగా వస్తుంది మనకి. The 4 types operate in 4 different directions. మనకు అందుకే 4 దిక్కులు ఉన్నాయి. 4 వైపులా. 4 వైపులా అనేటప్పటికల్లా మొత్తం మనం వ్యాపించినట్టు అవుతుంది. ఎందుకు 4 డిఫరెంట్ డైరెక్షన్స్? అంటే మనం ఉన్న చోటు నుంచి పరిమితమై దేహానికి పరిమితం అవ్వటం వల్ల స్థూలంగా, ఘన పదార్థంగా మనం సాలిడ్‌గా వచ్చేటప్పుడు కల్లా చాలా తక్కువ స్థాయికి వచ్చేసాం. చిన్నదానికి అన్నట్టుగా అయిపోయింది. మన చుట్టూ ఎంతో ఉంది. కానీ దానికి మనకి ఇప్పుడు సంబంధం ఉన్నట్టుగా మనకు అనిపించడం లేదు. ఈ దేహం వరకే మనం అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం వీటి ద్వారా ఈ 4 ద్వారా ఈ డిఫరెంట్ డైరెక్షన్స్‌లో 4 వైపులా మనం దాన్ని ఆ సంకేతాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ చిహ్నాల్ని అప్పుడేమవుతుంది? మొత్తాన్ని వ్యాపించినట్టు అవుతుంది. 4 వైపులా విస్తరించినట్టుగా. 4 దిక్కులా విస్తరించడం. మొత్తాన్ని వ్యాపించినట్టు అయిపోతుంది. మొత్తంగా ఉన్నదే మనం అన్నట్టుగా వచ్చేస్తుంది. They can be compared with the 4 petals of a flower. మనకి బాగా అర్థం అవ్వటానికి ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు. They can be compared with the 4 petals of a flower. ఒక పుష్పం ఉంది. ఎందుకంటే పుష్పం అంటే మొగ్గగా ఉంటుంది. తర్వాత పూర్తిగా వికసిస్తుంది. ఆ 2 స్థితులు మనకు తెలుస్తాయి. ప్రజ్ఞ ఇప్పుడు మొగ్గగా ఉందనుకుంటున్నాం. అంటే ముడుచుకుపోయి ఉంది అనుకుంటున్నాం. ఫోల్డింగ్ అయిపోయి ఉంది గదా! మరి ప్రజ్ఞ అది అన్‌ఫోల్డింగ్ అవ్వాలి. అంటే పూర్తిగా వికసించాలి. అది పువ్వుతో మనం పోల్చుకుంటే మనకి బాగా అర్థం అవ్వటానికి వీలవుతుంది. అందుకని ఆ పుష్పము ఎన్ని రేకులతో ఉంది? 4 రేకులతో 4 రేకులు కలిగిన ఒక పుష్పము. ఆ పుష్పం మేము తీసుకుంటే దాంతో మనం పోల్చుకుంటే ఏమవుతుంది? ది ఫ్లవర్ ఆఫ్ విజ్డమ్. ఏంటి ఆ ఫ్లవరు? మళ్ళీ మనం మామూలుగా భౌతికంగా పువ్వు అని చూస్తాం మనం పుష్పము. కానీ ఏంటి ఆ పుష్పము? మళ్ళీ ఆ పుష్పం దేన్ని సంకేతిస్తుంది? ఫ్లవర్ ఆఫ్ విజ్డమ్. విజ్డమ్ అంటే దైవం, జ్ఞానము. జ్ఞానము అంటే దైవము, సత్యము. నాలెడ్జ్ అంటే విజ్ఞానము. దాని గురించిన విషయం తెలుసుకోవటం. ఒక దాన్ని గురించి తెలుసుకోవడం అనంటే నాలెడ్జ్.
విజడం అనేటప్పటికల్లా అదే దేని గురించి అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అది విజడం. అంటే దైవము, జ్ఞానము. జ్ఞానము అంటే దైవము అనే పుష్పము 4 రేకులు కలిగి ఉన్నది. Ordinary man uses these symbols as his instruments to work with while he achieves mundane objects. మరి మనం రోజువారీ నిత్య జీవితంలో మనం చేసే పనులన్నిట్లోనూ ఈ 4 వస్తున్నాయి మనకి. సౌండ్ వస్తుంది, కలర్ వస్తుంది, షేప్ వస్తుంది, నంబర్ వస్తుంది. మరి నంబర్ లేకుండా డబ్బులు లెక్క పెట్టడం ఇవన్నీ లేవు. అట్లాగే ఆ షేప్, ఆకారం, మనకి తెలిసిన ఆకారము, తెలియని ఆకారాలు, మనకి పరిచయమైన ఆకారాలు. ఆకారాన్ని బట్టే కదా మనం ఇతను ఫలానా, ఇతను ఫలానా అని చెప్తున్నాం. షేప్, తర్వాత సౌండ్, కలర్, అతను మాట్లాడే విధానం, అతని యొక్క వర్ణం, రంగు, ఇలాగా ఇంకా వేరే రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇట్లా మనం ఒకళ్ళని ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవడానికి, వాళ్ళతో వ్యవహరించటానికి ఈ 4 అట్లా ప్రతి సన్నివేశంలో కూడా మనము ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఈ 4 ఉపయోగపడుతుంటాయి మనకి. ఆర్డినరీ మ్యాన్ యూజెస్ దీస్ సింబల్స్. అంటే ధ్యానంలో మనం ఈ 4టిని ఉపయోగించి 4 డైరెక్షన్స్‌లో 4 దిక్కుల పూర్తిగా వ్యాపించటం, పూర్తిగా వికాసం చెందటం. అన్‌ఫోల్డింగ్, పూర్తి వికాసం. పుష్పం ఎలాగైతే పూర్తిగా తెరుచుకుంటుందో, అంతకుముందు ముడుచుకుని ఉంది. ఆ 4 రేకుల పుష్పము అనే ఆ జ్ఞానము, ఆ దైవముతో మనం అనుసంధానమైతే దైవంగా మనం వికసిస్తాం, పూర్తిగా వ్యాపిస్తాం. ఇది అట్లాగా ఉపయోగించుకుంటే హయ్యర్ సెన్స్‌లో. ఆర్డినరీగా సాధారణంగా మనం ఉపయోగించుకునే దాంట్లో కూడా ఇవే ఉపయోగపడుతుంటాయి. మనం భౌతిక జీవితానికి ఒక రకమైంది, ఆధ్యాత్మిక జీవితానికి, దైవాన్ని తెలుసుకోవడానికి ఒక రకము అని లేదు. మనం నిత్య జీవితంలో ఏది ఉపయోగిస్తున్నామో దీని ద్వారానే దాన్ని కూడా అందుకోవచ్చు. కాకపోతే ఇది సామాన్యమైంది కదా! ఇది పక్కన పెట్టేయండి. ఇక ఆధ్యాత్మిక విషయం, ఆ దైవానికి సంబంధించి అదేదో చాలా గొప్ప విషయంగా ఉంటుంది. అది చెప్పండి. దాన్ని అనుసరించి మేము ఆ దైవాన్ని చేరుకుంటాం అనంటే అట్లాగా లేదు. మనం నిత్య జీవితంలో ఏదైతే వాడుతున్నామో అదే నిత్య జీవితంలో వాడేది కూడా అదే కాబట్టి. ఈ స్థూలంగా ఉన్నదంతా ఏంటి? అంటే మరి దైవమే. దైవమే రూపాంతరం చెంది భౌతికంగా మనకు కనిపిస్తుంది. ముడుచుకుపోయినట్టుగా అయిపోయింది. దైవం ఇక్కడ లేడు అన్నట్టుగా ఉంది. ఇది దైవం కాదు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందుకని ఒక రకమైన పద్ధతిలో వీటిని వాడుతున్నాం. సాధారణమైన పద్ధతిలో మనం రోజువారీ జీవితంలో మనకు కావాల్సిన పనులు చేసుకోవటానికి, మన రోజువారీ వ్యవహారాలకి, మండేన్ ఆబ్జెక్ట్స్, మన భౌతిక జీవనానికి సంబంధించి, ఈ లౌకిక వ్యవహారాలకు సంబంధించి ఈ 4టిని ఉపయోగించే మనము మన నిత్య జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నాం. ఈ 4 ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి కూడా ఉపయోగపడతాయి. అచీవ్ మండేన్ ఆబ్జెక్ట్స్. వీటినే మనం కీబోర్డ్‌గా ఉపయోగిస్తూ, వాటిని నొక్కుతూ, ఆ విధంగా వాటితో పనులు చేసుకుంటూ ఉన్నాం మనం. భౌతిక జీవితానికి సంబంధించి అంతవరకు. అంటే ఈరోజు ఉండే రేపు కనుమరుగయ్యే విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక ప్రారంభము, కొంత స్థితి, మరలా లయమైపోవటం అన్నట్టుగా, మాయమైపోవటం అన్నట్టుగా. ఇట్లా వీటన్నిటికి సంబంధించి ఈ 4టితోనే మనం వ్యవహారాన్ని నడుపుకుంటూ ఉన్నాము. అది కూడా ఎట్లాగా కీబోర్డ్.
ఈ నాలుగిటిని మనం ఎట్లాగా ఆ మేటలు నొక్కుంటూ ఈ వీటితో మనం వ్యవహారం చేస్తున్నామంటే అర్థం ఏంటి? కంప్యూటర్‌తో ముందు కూర్చొని స్టా మనకి కంప్యూటర్ ఓపెన్ చేయాలసలు ఫస్టు. ఆ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన విషయాలు దాని మీద డిస్‌ప్లే అవ్వాలి. అదంతా ఎట్లాగవుతుంది? ఇక్కడ కీబోర్డ్ ద్వారా ఈ మీటర్లను నొక్కుతూ ఉంటే, దానికి కావాల్సిన మీటర్‌ని మనం నొక్కుతూ ఉంటే, ఆ కీబోర్డ్ నుంచి ఆ లోపల ఉన్నటువంటి ఆ మెషిన్‌కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికంది. అవి మనకి మనకి స్క్రీన్ మీద అది డిస్‌ప్లే అయ్యేటట్టుగా చేస్తూ ఉంది. అట్లాగే మనం నిత్య వ్యవహారం మనం ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం గాని, ఒకళ్ళు వస్తువు కొనటానికి షాప్‌కి వెళ్ళాము. ఆ షాప్‌కి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువు ముందేంటి అది ఆకారం, షేప్, తర్వాత దాని ఖరీదు, ఈ నంబర్ ఇలాగా ఆ నంబరు ద్వారానే మనం రూ. 100 కాగితం లెక్కబెట్టి రూ. 100కి సంబంధించి రూపాయి కాగితం అయితే 100 కాగితాలు, రూ. 10 కాగితం అయితే 10 కాగితాలు అట్లా లెక్కబెట్టి వాళ్ళకివ్వటం. ఆ వస్తువుని మనం తీసుకోవటం. ఇట్లా ఆకారం ఇక్కడ పనిచేస్తుంది షేప్ అన్నది. అలాగే నంబర్ అన్నది పనిచేసింది ఇక్కడ. అలాగే కలరు, సౌండు అవి కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ వస్తువు కొన్నాం, వచ్చేసాం. ఈ నాలుగిటితోనే ఆ వస్తువుని కొన్నాళ్ళు వాడుకున్నాం. ఆ వస్తువు ఇంకా దాంతో పనయిపోయింది. పక్కన పెట్టేసాం. అది పని చేయకపోవటం ఏదో జరిగింది. దాన్ని తీసేసాం. అయిపోయింది. ఈ నాలుగిటిని ఉపయోగించి మనం ఏం చేసాము, ఇవాళుండి రేపు కనుమరుగయ్యే దాంతోనే వ్యవహారం నడిపాం. అట్లా మన లౌకిక జీవిత వ్యవహారాలన్నీ ఈ మాదిరిగా వీటితో నడుపుకున్నప్పటికీ, దీని యొక్క అసలైన విషయం మనం తెలియకపోవటం. అట్లా మండేన్ ఆబ్జెక్ట్స్ భౌతిక విషయాల వరకు, లౌకిక వ్యవహారాల వరకు, లౌకికంగా మనం ఏదైతే సాధించుతున్నామో, ఆ సాధించటానికి సంబంధించి ఉపయోగించుకుంటున్నాం అంతవరకు మాత్రమే. Since he is not conversant with the interrelationship of these symbols, అట్లాగే ఈ ఒకదానికొకటి ఉన్న మధ్యన ఉన్నటువంటి సంబంధం ఇంటర్ రిలేషన్‌షిప్. అన్యోన్య సంబంధం. ఎందుకంటే ఏదో ఒక్కదాంతోనే మనం వెళ్ళిపోదామంటే కుదరదు. షేప్ ఉంది అంటే మిగతా 3 ఉన్నట్టే అక్కడ. కలర్ ఉందంటే మిగతా 3 ఉన్నట్టే. 4 లేకుండా ఏదో ఒక్కటే ఉందండి ఇక్కడ అంటానికి లేదు. 4తో కలిసి ఉంది. బ్రహ్మ 4 ముఖాలు. బ్రహ్మ ఒక్క ముఖంతోనే ఉన్నాడండి అంటామా? బ్రహ్మ 4 ముఖాలు చతుర్ముఖ బ్రహ్మ. 4 ముఖాలతోనే ఉంటాడాయన. అట్లాగే ఇదంతా ఈ 4తో కూడి ఉన్నది. దానివల్ల ఒకదానితో ఒకదాని సంబంధం ఇంటర్ రిలేషన్‌షిప్. ఎందుకు 4 ముఖాలున్నాయి? ఒక ముఖంతో ఇంకొక ముఖం అన్యోన్య సంబంధం కలిగి చివరికి ఆయన ద్వారా రావాల్సింది ఏదైతే ఉందో అది వచ్చేటట్టుగా. ఎందుకు ఆయనకి 4 ముఖాలు పెట్టారంటే ఈ మొత్తం సృష్టి అంతా ఇలా 4 విధాలుగా మన వాక్కు 4 విధాలుగా బయటకొస్తుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వాటికి సంకేతంగా ఆయన అక్కడ 4 ముఖాలతో ఉన్నాడు. ఆ 4 ముఖాలు ఒకదానితో ఒకటి పరస్పరం అన్యోన్య సంబంధం కలిగి ఉన్నాయి. అట్లాగే ఈ 4 కూడా కలర్, సౌండ్, షేప్ అండ్ నంబర్. వీటితో మనకి నాట్ కన్వర్సెంట్ విత్ ద ఇంటర్ రిలేషన్‌షిప్ ఆఫ్ దీస్ సింబల్స్.
అసలు ఇది సింబల్ అని అనుకోవట్లేదు కదా మనం. సింబల్ అంటే అప్పుడు ఇది చిహ్నము. ఇప్పుడు పోలీసు టోపీ పెట్టుకున్నాడు. ఒక డ్రెస్ వేసుకున్నాడు. ఆ డ్రెస్ చూడంగానే డ్రెస్సు, టోపీ అది చూడంగానే మనకి ఏం తెలుస్తా ఉంది? పోలీస్ ఈయన అని. పక్కన మామూలు సాధారణమైన డ్రెస్ వేసుకున్న వాళ్ళున్నారు. కాబట్టి అతని నుంచి పక్కన వాళ్ళందరి నుంచి సాధారణంగా దుస్తులు ధరించిన వాళ్ళ నుంచి అతన్ని వేరుపరుస్తూ అతన్ని వేరుపరుస్తుంది. ఆ డ్రెస్ దేనికి సంకేతంగా ఉంది? ఒక అతను చేస్తున్న పనికి సంబంధించి. అతను ఏ పనైతే చేస్తున్నాడో, ఉద్యోగం ఏది చేస్తున్నాడో దాన్ని తెలియజేస్తూ ఆ డ్రెస్ ఉందతనికి. ఆయన చూడంగానే పోలీస్ అని అంటున్నాం మనం. అంటున్నాం గానీ, ఈ ఈ దుస్తులు ఇతను పోలీస్ అని మనకి తెలియచేస్తుంది. ఇది చిహ్నంగా ఉంది. ఇక్కడ ఇది సింబల్‌గా ఉంది. కాబట్టి అతను ఏంటి అనేది ఎలాగ తెలుస్తుంది మనకి? వీటి ద్వారా తెలుస్తుంది. పోలీస్ అని ఎక్కడ ఉండదు గదా! కానీ ఈ సింబల్ ద్వారా, ఈ అతను వేసుకున్న డ్రెస్ ద్వారా ఇది తెలుస్తోంది మనకి. ఇట్లా ఈ సింబల్స్ ఇలాగ ఉపయోగపడుతున్నాయి మనకి. కాబట్టి ఈ మొత్తం ఈ సృష్టంతా ఈ సింబల్స్‌తో నిండి ఉన్నది. కాబట్టి ఈ సింబల్ ఎనకాల ఏదుందో అది చూద్దాం మనం. అప్పుడేంటి ఇంకా ఈ భౌతిక విషయాలతో ఆగిపోకుండా మనం ఇంకా క్రమక్రమంగా ఈ సమస్తానికి ఆధారమైనటువంటి వాడెవడున్నాడో వాడి దగ్గరికి అంటే ప్రజ్ఞా వికాసం ఇంకా అట్లా జరుగుతూ ఉంటుంది. మనం భౌతికం వరకే మన లౌకిక వ్యవహారాల వరకే దాన్ని ఉపయోగిస్తున్నాం. సింబల్‌ని ఉపయోగిస్తున్నాం. కానీ అది సింబల్ అనుకోవట్లేదు మనము. అది ఎఫెక్ట్ అనుకోవట్లేదు. దీనికి సంబంధించి కాజ్ వేరే ఉంది అని అనుకోవట్లేదు. ఇంకొక దాన్ని తెలియచేస్తుంది ఇది చిహ్నము అన్నది అనుకోవట్లేదు మనం. ఈ నాలుగిటి మధ్యన ఉన్న అన్యోన్య సంబంధం గురించి కూడా మనం అసలు దాని గురించి ఆలోచనే లేదు. ఎందుకంటే ఇది సింబల్ అని మనకు తెలుస్తుంది గదా! సింబల్ అని తెలిస్తే అప్పుడు మనం ఎన్ని రకాలున్నాయనే దాంట్లోకొస్తాం. ఎన్ని రకాలు అంటే ఇవన్నీ కలిసి ఒకదానికొకటి పనిచేస్తున్నాయి గదా! మొత్తం కలిపి ఒకటిగా ఉంది గదా! అన్న దాంట్లోకొస్తాం. 4 అని మనం చెప్పుకున్నప్పటికి 4 టైప్స్ అని దేనికి సంబంధించింది? ఒకదానికి సంబంధించిన 4 టైప్స్. మనం ఏదైనా విభాగాలు చేసుకుంటుంటే, ఇది 5 విభాగాలండి అని అంటాం. పంచేంద్రియాలండి. 5, 5 ఇంద్రియాలున్నాయి మనకి అని అంటాం గదా! 5 ఇంద్రియాలు ఎవరికున్నాయి? ఒకడికి గదా! ఒక మనిషికి. ఒకదానికి సంబంధించిన విభాగాలివి. కాబట్టి 4 విభాగాలుగా మనం చెప్పుకున్నామంటే, ఈ 4 ఒకదానికి సంబంధించింది. ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేషన్‌షిప్ అన్యోన్య సంబంధం ఉంటుంది. అన్నది తెలియాలి మనకి. అది తెలియాలి అంటే ఇది సింబల్‌గా ఉందనేది అక్కడ ప్రారంభం అవ్వాలి మనకి. Since he is not conversant with the interrelationship of these symbols, to use them as the components of a keyboard. ఒకదానికొకటి సంబంధం ఉంది అని తెలిస్తేనే గదా! ఒక కీబోర్డ్‌లో ఉన్న ఒక మీటర్‌ని నొక్కిన తర్వాత ఇంకొక మీటర్ ఏది నొక్కాలో అది నొక్కితే అప్పుడు మనకు కావాల్సింది దాని మీదకొస్తుంది. స్క్రీన్ మీదకి అది డిస్‌ప్లే అవుతుంది. అట్లా ఈ 4 కీబోర్డ్‌లో ఉన్నటువంటి ఈ 4 మీటర్లని పట్టుకొని దేని తర్వాత ఏది కొట్టేస్తే, ఏది నొక్కుతుంటే మనకు కావాల్సింది అక్కడ వస్తుంది. అట్లా ఈ కీబోర్డ్‌ని మనం ఆపరేట్ చేయటం, అది తెలియటం లేదు మనకి. నాట్ కన్వర్సెంట్ చేయటం లేదు అది మనకి. అంటే కీబోర్డ్ ఉన్నదని తెలియాలి గదా! ముందు మనకి. కంప్యూటర్‌కి ముందు కీబోర్డ్ ఉంటుంది. పిల్లవాడిని అడిగినా చెప్తాడు. కంప్యూటర్‌ని ఆపరేట్ చేయరా అంటే కంప్యూటర్ మీద అవి కనబడాలి నాకు. కంప్యూటర్‌ని ఓపెన్ చేయి అనంటే వాడేం చేస్తాడు? ఆ స్క్రీన్ మీదెళ్లి దాన్ని ఏదన్నా ఇప్పుడు సినిమా హాల్‌లో తెర ఉంటుంది. ఆ తెర తీస్తారు. సినిమాకి సంబంధించిన సినిమా హాల్‌లో ఆ తెర ఏదైతే ఉందో చలనచిత్రం ప్రదర్శించడానికి వెండి తెర అని మనం అంటాం కదా! ఆ తెర ముందు కనపట్ల మనకి. ఏముంది తెర అడ్డుగా ఉంది ఒక తెర. గుడ్డతో కుట్టినటువంటిది.
ఒక తెర అడ్డుగా ఉంది. అప్పుడు అది తెర తీయరా అంటే ఆ గుడ్డని అడ్డంగా ఉన్నటువంటి గుడ్డని తీసేస్తారు. కానీ ఇక్కడ కంప్యూటర్ మీద ఇది ఓపెన్ చేయి కంప్యూటర్ అనంటే ఆ కంప్యూటర్‌లోకెళ్ళి ఏదైనా అడ్డుగా ఉన్నదనేది ఇట్లాగా పక్కకి జరుపుతామా? లేదు. వాడు నేరుగా ఎళ్ళిపోతాడు. కీబోర్డ్ మీద నొక్కేస్తాడు. ఆ మీటర్లు నొక్కుతాడు. 2, 3 మీటర్లు నొక్కంగానే అది ఓపెన్ అయిపోతుంది. స్క్రీన్ మీదకి మొత్తం వెలుగొచ్చేస్తుంది. అట్లా మనం కొంతవరకు వచ్చాం గానీ, వీటిని మొత్తానికి ఉపయోగించేటట్టుగా మనకి తెలియటం లేదు. ఆ కీబోర్డ్ అన్నది ఎలాగ ఆపరేట్ చేయాలో తెలియటం లేదు. దీనికి వరకు చేసుకుంటున్నాం. కంప్యూటర్‌గా జేస్తున్నాం. ముందు టైప్‌రైటర్‌గా జేశాం. టైప్‌రైటర్‌లో నుంచి కంప్యూటర్‌లోకొచ్చాం. ఇవన్నీ మనకి బాగానే ఉన్నాయి. ఫోను, ఫోను గూడా మరి అదే గదా! కీబోర్డ్ లాగా మరి ఏదేది నొక్కితే ఏదొస్తుందో అవన్నీ అలాగే జరుగుతున్నాయి. అవన్నీ తెలుస్తున్నాయి గాని మనకి. To use them as the components of a keyboard, it loses. వీటన్నిటితో చేస్తున్నాం మనం. చేయకపోతే కీబోర్డ్ నొక్కకుండా ఓపెన్ అవ్వడం అనేది జరగదు గదా! అట్లాగే ఈ 4టికి సంబంధించినటువంటి కీబోర్డ్ ఏదైతే ఉందో కలర్, షేప్, సౌండ్, నంబర్ ఈ 4తోనే మన వ్యవహారం అంతా నడుస్తుంది. మన భౌతిక జీవితం మొత్తం ఈ 4 మధ్యలోనే ఉంది. 4 ముఖాలతో ఉన్న బ్రహ్మలాగా ఈ 4తోనే ఉంది. వాటితోనే నిరంతరం మనం వ్యవహరిస్తున్నాం. కానీ వాటి మధ్యన ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్‌షిప్ మనకి తెలియట్లా. మనం కీబోర్డ్‌తో ఆపరేట్ చేస్తున్నాం అన్నది తెలియటం లేదు. కీబోర్డ్‌తో చేస్తూ కంప్యూటర్ అంటే మనకు తెలుస్తుంది. టైప్‌రైటర్ అంటే మనకు తెలుస్తుంది. ఇక్కడికొచ్చేటప్పటికల్లా మనకి కీబోర్డ్ లేదనుకుంటున్నాం. కానీ ప్రతి కదలిక కీబోర్డ్ ద్వారానే జరుగుతోంది. ప్రతి ఆలోచన కీబోర్డ్ ద్వారానే. ప్రతి మాట కీబోర్డ్ ద్వారానే. కీబోర్డ్‌ని మనం ఆపరేట్ చేస్తున్నాం. అది ఆపరేట్ చేయట్లేదనుకుంటాం. మన దగ్గర కీబోర్డే లేదంటున్నాం. చిత్రం ఏంటంటే కీబోర్డ్ లేదు మన దగ్గర. కీబోర్డ్ ఉంటే ఆపరేట్ చేయొచ్చు. కీబోర్డే లేదుగా అని అంటున్నాం మనం. ఒక పక్కన కీబోర్డ్‌తో ఆపరేట్ చేస్తూ చిన్న విషయమా, పెద్ద విషయమా కాదు. ఏ విషయం జరగాలన్నా, ఏది మాట్లాడాలన్నా, ఒక కాలు ముందుకి కదలాలన్నా కీబోర్డ్. కీబోర్డ్ ఆపరేట్ చేస్తేనే. He loses while he gains in the mundane world. ఈ భౌతిక జీవితంలో, ఈ స్థూల జగత్తులో మనం వ్యవహారం నడుపుతూ, మనం చాలా పొందుతున్నాం. మనకు కావాల్సిన ఎన్నెన్నో పొందుతున్నాం మనం. కానీ దీని ద్వారా పొందుతున్నాం. ఈ కీబోర్డ్ ఒకటి ఉన్నది. కీబోర్డ్‌ని ఆపరేట్ చేస్తూ మనం ఇవన్నీ పొందగలుగుతున్నాం అన్న విషయము ఆ తర్వాత వాటి మధ్యన ఉన్నటువంటి ఇంటర్ రిలేషన్‌షిప్ ఇవన్నీ గూడా మనకి గమనికలోకి లేదు. కంప్యూటర్ గురించి చెప్పమంటే వండర్‌ఫుల్‌గా. కీబోర్డ్ లేకుండా కంప్యూటర్ ఏంటి భలేవాడివే. కీబోర్డ్ పక్కన పెట్టేస్తాం. కంప్యూటర్ మీద మాకు అయి చూపించండి. ఏమంటారు? కీబోర్డ్ ఏది? అంటాడు. పిల్లోడు గూడా. కీబోర్డ్ ఏది అంటాడు వాడు. అదే కీబోర్డ్ మరి. మన దగ్గర ఉన్నదది. నిరంతరము దాంతోనే పని జేస్తున్నాం. కానీ మన దగ్గర అసలు కీబోర్డ్ అన్న ప్రశ్నే ఉదయించటం లేదు. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. చూడండి నంబర్ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, దానికి ముందున్న ప్రాథమికమైన విషయాలు మనం తెలుసుకోకపోతే, ఆ నంబర్ గురించిన విషయము, నంబర్‌కి మిగతా మూడిటికి ఉన్న సంబంధం తెలియదు మనకి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.